నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలో ఈ నెల 4న జరిగిన రుద్రాక్షల మహేష్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కలవకుర్తి డీఎస్పీ ఎస్ వెంకటరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కుటుంబ ఆస్తి తగాదాలు, భూమి పంపకాల వివాదాల నేపథ్యంలో మహేష్ ను హత్య చేసేందుకు కుట్ర పన్నారు. టిప్పర్ డ్రైవర్ తో 2 లక్షల ఒప్పందం కుదుర్చుకుని మహేష్ కారును టిప్పర్ తో ఢీకొట్టించారు. అనంతరం రాళ్లతో దాడి చేసి హత్య చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. కేసులో మొత్తం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. టిప్పర్, కారు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. రుద్రాక్షల మేఘన అనే ఆమె వచ్చి కంప్లైంట్ చేయటం అనేది జరిగింది. తన భర్త పేరు ఈ రుద్రాక్షల మహేష్, ఈయన 27 years, ఈయన పిక్ షెడ్ ఉన్నది వీళ్ళకు బై ఎరకలక్ బై క్యాస్ట్, రెసిడెంట్ ఆఫ్ వీళ్ళు వెల్దండ మండలం మన ప్రాంతానికి చెందిన వ్యక్తులు. వీళ్ళకు గతంలో వీళ్ళ ఫస్ట్ వీళ్ళ యొక్క ఎవరైతే డిసీజ్డ్ యొక్క ఫాదర్కు 3 భార్యలు. వీళ్ళమో సెకండ్ వైపు సంబంధించిన 2వ భార్య యొక్క ఫ్యామిలీ మెంబర్స్ డిసీజ్డ్. ఈ అక్యూడ్ పార్టీ ఏమో ఈ ఫస్ట్ వైపు యొక్క ఫ్యామిలీకి చెందినటువంటి వాళ్ళు. ఈ తన ఫిర్యాదులో మన్నపాటి అన్వేష్, మన్నపాటి శివ, మన్నపాటి పవన్, రెసిడెంట్ ఆఫ్ కలవకుర్తి, వీళ్ళు కలిసి వీళ్ళే చంపించినారని తన ఎఫ్ఐఆర్లో తన కంప్లైంట్లో చెప్పడం అనేది జరిగింది. దీనిపై మర్డర్ కేసు విచారణ చేపట్టినటువంటి సిఐ వెల్దండ రవిరెడ్డి గారు మరి ఎస్ఐ కురుమూర్తి సహకారంతో ఈరోజు మార్నింగ్ వీళ్ళని పట్టుకోవటం అనేది జరిగింది. దాంట్లో మన్నపాటి అన్వేష్, మన్నపాటి శివ, మన్నపాటి పవన్, మన్నపాటి వెంకటమ్మ, ఈ అక్యూడ్ వాళ్ళ తల్లి, అండ్ రుద్రాక్షల కృష్ణయ్య వీళ్ళ మేనమామ, అక్యూడ్ ఫస్ట్ మేనమామ, అండ్ మొహమ్మద్